శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని యొక్క అలంకారం చిన్నపిల్లలు చేస్తారు. దానిలో కూడా పోటీలు ఉంటాయి. శ్రీకృష్ణుని యొక్క అలంకారం చేసుకొని వస్తారు పిల్లలని. ఆ శ్రీకృష్ణుని యొక్క అలంకారం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ జడ్జెస్ ముగ్గురు ఉంటారు. శ్రీకృష్ణుని గారు, అనురాధ గారు, ప్లస్ నేను ముగ్గురు ఉంటారు. శ్రీకృష్ణుని అలంకారం ఎందుకు చేశారు? ఒకటి, శ్రీకృష్ణుని మీరు ఎందుకు ఇట్లా చేసుకొని వచ్చారు అంటే శ్రీకృష్ణుని మీరు ఎందుకు భావిస్తున్నారు? శ్రీకృష్ణునిగా మీరు అలంకారం ఎందుకు చేయాలనుకున్నారు? ఎందుకంటే ప్రతి ఒక్కరు అడవి ఫ్యాన్సీ షాప్లో తీసుకోవడం, పిల్లలకి మా పిల్లోడు కూడా శ్రీకృష్ణుడు అని చెప్పేసి పైనుంచి కింద దాకా వేయడం, గుడ్డలు పైన తీసేసి అలంకారం చేసుకొని ఇబ్బంది వచ్చేస్తారు. నిజంగా శ్రీకృష్ణుడు అయితే మీరు కాబట్టి అదే అది అది అభిప్రాయం చెప్పడం కోసమే కదా. అంటే మీ పిల్లవాళ్ళలో కూడా కృష్ణుని మీరు చూడగలగాలనేటువంటిది ఇక్కడ మనకు కావాల్సింది. భాగమవుతుందని మన శాసనం అని మనకు అసంతం కూడా ఉంది. సరే, ఇప్పుడు అదేవిధంగానే సర్వలయందు వ్యోమాం పశ్యతి సర్వత్ర అని అన్నారు. సర్వులలో ఉండేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ. సర్వము అన్నది కృష్ణ పరమాత్మే. కృష్ణం అన్నదే జగద్గురు సింపుల్గా చెప్తారు మన స్వామి. కాబట్టి ఉన్నది కృష్ణ పరమాత్మ అయినప్పుడు కృష్ణుడి కంటే వేరే కించిత్ కూడా ఏమీ లేదు. మరి కృష్ణుడి కంటే కించిత్ కూడా వేరే లేదని అంటూనే ఉంటాము, చేసేది మాత్రము వేరేగానే చేస్తాం. చెప్పడం ఒకటి ఉంటుంది, చేయడం. మనకు ఇప్పుడు మీరు చూడండి, దుఃఖం కలగకూడదు అని అంటారు. దుఃఖం కలిగే పనులు చేస్తారు. నాకు దుఃఖం రాకూడదు అని అంటున్నానంటే బాగా సంతోషమే. దుఃఖం రాకుండా ఉండే పనులు కదా మనం చేయాలి. చేసే పనులు మాత్రము దుఃఖం కలిగేట్టు చేయడము. దుఃఖం వచ్చినప్పుడు అయ్యో నాకు దేవుడు నాకే ఎందుకు ఇట్లా చేశాడు, నాకే, అదే దేవునికి వేరే పని లేదా? దేవుడు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏంటంటే ఈ సృష్టిని దేవుడు ఎందుకు సృష్టించినాడు అని దీనిపైన ఒక చర్చ. భోగార్థం సృష్టి నిత్యాన్ని క్రీడార్థం ఇది చేపలే. ఇట్లా భోగార్థం కోసం చేసినాడా? లేకపోతే ఆయన ఏమన్నా ఈ సాంఖ్యులు, నైయాయికులు, వైశేషికులు వీళ్ళందరూ దీన్నంతా చాలా చాలా రకరకాలుగా చెప్తూ వస్తారు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు నీకు దుఃఖం కలుగుతూ ఉంది అంటే ద్వితీయాద్వై భయం భవతి. నీకు భయము ఉందినంటే వేరే వాళ్ళ వల్ల నాకేదో జరుగుతుంది అని అనిపించినప్పుడే నీకు భయం వస్తుంది. అసలు వేరే వాడే లేదు, ఉండేది శ్రీకృష్ణుడు ఒక్కడే అని వచ్చిందని అనుకోండి మీకు, అప్పుడు భయమే, అప్పుడు భయమే లేదు, అప్పుడు చావు లేదు, ఏమీ లేదు అక్కడ. అందుకనే భగవంతుడు సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం రజన అంటే భగవద్గీతలో దానికి భాష్యాన్ని గురించి చూస్తే రామానుజుల వారు రాసిన దానికి, శంకరుల వారు రాసిన దానికి చూస్తే అసలు ఒక 18 పేజీలు రాశాడు శంకరాచార్య స్వామి. అక్కడ ఎవరిని శరణు తెచ్చుతా? ఎందుకంటే ఒక మాట మాట్లాడితే దానికి ముందు దానికి వెనకాల ఉండేటివన్నీ కూడా తీసుకోవాలి. కేవలం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము అనుకోండి, 7 ముక్కలు ముగించాలి అని అనుకున్నాము, 7 ముక్కలు ముగించాలి అని అన్నాము
తమేవ శరణం గచ్చామి అన్నప్పుడు, సర్వధర్మా పరిత్యజ్య అన్నప్పుడు దీనికి దానికి బద్ధ విరోధం వస్తుంది. అన్నింటినీ విడిచిపెట్టి నన్ను శరణించు అని ఒక జాగాలోని, మళ్ళీ తర్వాత పక్కన వచ్చి నిన్ను నీవే శరణించు అంటే రెండింటికి మాటలు తేడా వచ్చేసిందిగా. అంటే రెండు మాటలు రెండు రకాలుగా చెప్తే దాన్ని ఏమంటారు, రెండు నాలుగుల ధోరణి అంటారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ రెండు నాలుగుల ధోరణిలో ఉంటారా? మనకు దుఃఖం కలగకూడదు అని అనుకుంటే దుఃఖం కలగకుండా ఉండేది ఎట్లా, దుఃఖం కలగకుండా ఉండట ఎట్లా అనేటువంటిది మనకు భగవద్గీత చాలా స్పష్టంగా చెప్తుంది. నాకేదైనా దుఃఖం కలుగుతుందంటే ఎందుకు దుఃఖం కలుగుతా ఉంది? దేవుడికి ఏమన్నా మనకైనా ఏమన్నా కసుందా? లోకంలో ఉండే వాళ్ళకంటే ఒకటిపైన ఒకటికి రాగద్వేషాలు ఉంటాయి. అట్లా భగవంతుని కూడా ఏమన్నా మనపై ఉందా? వీడిని పెద్దగా పుట్టించాలా, వీడిని చిన్నగా పుట్టించాలా, వీడు కోటీశ్వరుడుగా ఉండాలా, వీడు పేదవాడుగా ఉండాలా, వీడికి బాగా తెలివి ఉండేట్టుగా ఉండాలి, వీడికి తెలివి ఉండాలి. ఇవన్నీ పిచ్చి మాట. ఎందుకంటే భగవంతుడు అలా చేశాడని అనుకోండి, సమోహం సర్వభూతేషు నన్ను ద్వేషిస్తున్న ప్రియాన్ని ఎందుకన్నాడు? చెప్పే ఒక మాట చెప్తే దానికి ఎట్లా ఉండాలంటే ప్రమాణం ఉండాలి. దేనికైనా ఒక మాట ప్రమాణం అనేటువంటి తీసుకోవాలా. ప్రమాణం లేకుండా నేనేదో చెప్తున్నానంటే అది అంగీకారం. ఏమి మాట్లాడినా విద్యానంద కృష్ణ వారు అమెరికాకు వెళ్ళారు. అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ వారు ఉపన్యాసం చెప్పమంటే వారు ఎప్పుడు విద్యానంద కృష్ణ వారు ఎప్పుడు కూడా ముందు ఒక మాట చెప్పాలంటే శ్లోకం చెప్పి దాని తర్వాత అర్థం. విద్యా ప్రకాశానంద కృష్ణ వారు ముందు తెలుగులో చెప్పి తర్వాత దాని శ్లోకం. అంటే ప్రమాణం అనేటువంటిది చూపించి ప్రమాణబద్ధంగా మాట్లాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థ. కాబట్టి శాస్త్రం అనేటువంటిది నేను పట్టుకున్నానంటే శాస్త్రం పట్టుకోవాలంటే ఎట్లాగా? శాస్త్రం నేను కూడా పట్టుకున్నాను, చేతిలో పట్టుకోండి, చేతిలో పట్టుకుంటే ప్రయోజనం. అన్నం తింటే ఆకలి ఏమంటే ఇప్పుడు కూర్చొని ఇక్కడ మనం గంట సేపు ఏమని అన్నం తింటే ఆకలి తీరుతుంది. ఎవరు తీరుతుందా? అన్నం తింటే ఆకలి తీరుతుంది అని చెప్పితే తీరదు. మనం ఏం చేయాలి? ఈ చెప్పడం కంటే కొంచెం తిను రొట్టె, అప్పుడేమవుతుంది? అప్పుడు ఆకలి తీరుతుంది. అదే విధంగానే శాస్త్రం అనేటువంటిది ఇంత గొప్పది, ఇట్లాంటిది ఇట్లాంటిది అని చెప్పడం కాదు. దాన్ని పట్టుకొని బుద్ధిలోకి ఎక్కించుకో, బుద్ధిలోకి ఎక్కించుకొని ఆచరించు. ఆచరిస్తే కష్టంగా ఉంటుంది. దగ్గరే విషమివ పరిణామే అమృతం. మొదటి విషయం కాదని చెప్పండి. ఎందుకంటే నీ ఆలోచనలు, నీ విధానాలు, నీ ధనంలో ఒకటి ఉంటాయి. శాస్త్రం చెప్పేది ఒక రకంగా ఉంటుంది. కాబట్టి శాస్త్రానికి మన పద్ధతులకు వేరువేరుగా ఉంటుంది. కాబట్టి శాస్త్రం పట్టుకున్నప్పుడు కొద్దిగా మన అలవాటును మార్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి శాస్త్రం కొద్దిగా కష్టంగా ఉంటుంది. కష్టాన్ని ఓర్చుకోవాలి. భగవంతుని పట్టుకోవడం అంటే ఇక్కడ ఏంటంటే భగవంతుని పాదాల దగ్గర పట్టుకోవడం కాదు. భగవంతుడు చెప్పినటువంటి ఆ మార్గ నిర్దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను పట్టుకుంటున్నాను. భగవాన్ నువ్వు చెప్పావు, నేను పట్టుకున్నాను, నాకు ఇట్లా అనిపిస్తాను. దీనికి నాలో దోషం ఉంది కాబట్టి నాకు